తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృష్యమోహాయ మహామాయా ప్రయశ్చతి. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ సంవత్సరము విశ్వవసునామ సంవత్సరము. ఈ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, రాబోయేటటువంటి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరి యొక్క గోచార ఫలితాలు, వాళ్ళ యొక్క రాసుల యొక్క వివరాలు ఏ రకంగా ఉంటున్నాయి, లాభ నష్టాలేంటి, సుఖదుఖాలేంటి, అదృష్ట యోగాలేంటి, మీ జాతకంలో గోచార ఫలితాలు అనేటటువంటి ప్రభావాలు ఏ రకంగా మీ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేటటువంటి అన్ని విషయాలు ఈ రోజున మనం తెలుసుకుందాము. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము, శని గ్రహము యొక్క ప్రభావము, తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని రెండు గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము 13వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రోజున గురువు మిథునంలోకి, అలాగే ఈ యొక్క 29వ తారీఖు రోజున శని మీనంలోకి అడుగు పెట్టేటటువంటి సమయం. కనుక ఈ యొక్క ద్వాదశ రాశులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశులు 12 రాశుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది, వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది, అలాగే సినిమా రంగం వాళ్లకు, రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము. అయితే ప్రతి ఒక్కరూ కూడా రెండు విషయాలు చాలా మట్టుకు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే జన్మజాతక ఫలితాలు ఒక రకంగా సూచిస్తూ ఉంటాయి, గోచార ఫలితాలు ఇంకో రకంగా సూచిస్తూ ఉంటాయి. జన్మజాతక ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి నిర్దేశించడం జరుగుతూ ఉంటుంది, గోచార ఫలితాలు తమ యొక్క రాశిని బట్టి నిర్దేశించడం జరుగుతుంది. కనుక ఈ రెండూ కూడా అర్థం చేసుకోవాలి. జన్మజాతక ఫలితాలు వేరే, గోచార ఫలితాలు వేరే. ఈ రెండు రకాలైనటువంటి ఫలితాలు మీ జీవితం మీద తప్పకుండా ప్రభావితం చేస్తూ ఉంటాయి, సూచిస్తూ ఉంటాయి. కనుక అందరూ కూడా గుర్తుంచుకొని ఇప్పుడు నేను చెప్పేటటువంటిది గోచార ఫలితాలు. గురువు యొక్క మార్పు వల్ల, శని యొక్క మార్పు వల్ల, రాహు కేతువుల యొక్క మార్పు వల్ల మనిషి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ రాశి ఏ స్థానంలో ఉంటే మీ రాశి నుంచి గురువు కానీ శని కానీ ఏ రాశిలో ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకుందాము. ఇక మకర రాశి వారికి 6వ స్థానంలో గురు సంచారము, 3వ స్థానంలో శని సంచారము, అలాగే 3వ స్థానంలో రాహు సంచారము, కేతు 9వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క మకర రాశి వారికి గురువు బాగాలేదు. అంటే గురువు బాగా లేనటువంటి కారణం చేత ఉద్యోగ మార్పిడి జరుగుతాయి, అనూహ్యమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి, ఆపదలు వస్తూ ఉంటాయి, అలాగే అగ్నిబాధలు, చోర భయము, ప్రాణ భయము ఎక్కువగా కలిగేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. గురువు యొక్క స్థానం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అదే శని బాగానే ఉన్నాడు, శని బాగుండేటటువంటి కారణం చేత కీర్తి ఆదాయం పెరుగుతూ ఉంటుంది, శ్రమకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది, ప్రయాణానికి ఎంతో కొంత ఆదాయం అనేటటువంటి లభిస్తూ ఉంటుంది, అలాగే వ్యవహారంలో జయాలు కలుగుతూ ఉంటాయి. గురువు ఒకప్పటికి బాగా లేనప్పటికీ శని బాగా ఉన్నాడు, రాహు కూడా బాగున్నాడు. అంటే మధ్యమమైనటువంటి ఫలితాలతో పాటు మిశ్రమమైనటువంటి ఫలితాలు తప్పకుండా మీకు కలుగుతూ ఉంటాయి. కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. వీలైనంత వరకు మీకు డబ్బులు సమకూరేటటువంటి, అంటే కష్టం వచ్చింది, డబ్బులు అవసరం పడ్డాయంటే ఏదో ఒక రకంగా మీకు సమకూరేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా మీకు ఉద్యోగంలో కానీ లేదంటే వృత్తి వ్యాపారాదులలో కానీ ఎంతో కొంత లాభం అనేటటువంటిది ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. రాహు కూడా 3వ స్థానంలో ఉండేటటువంటి కారణం చేత ముఖ్యంగా ఏమవుతుంది అంటే సర్వకార్య సిద్ధి జరుగుతుంది, సజ్జనుల యొక్క సాంగత్యం దొరుకుతూ ఉంటుంది, అలాగే మీ యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది, ఆరోగ్య సుఖం ఏర్పడుతూ ఉంటుంది. శని రాహులు ఇద్దరు బాగుంటే కనుక ఆరోగ్యం బాగుంటుంది, అనూహ్యమైనటువంటి డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ వస్తుంటాయి, మనం ఎక్స్పెక్ట్ చేయము
కానీ కొన్ని సందర్భాల్లో అదృష్టం బాగా ఉంటే ఎక్కడి నుంచైనా మన యొక్క కార్యజయం తప్పకుండా జరుగుతుంది. మనకు జరిగేటటువంటి వృత్తి వ్యాపారాలలో కూడా కొన్నిసార్లు మనకు కార్య విజయం చేకూరుతుంది. అంటే ఇక్కడ మకర రాశి వారికి కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురుబలం లేదు, కాకపోతే మీ జీవితం నడుస్తుంది అన్నట్టు ఒక మోస్తాదులో నడుస్తూ ఉంటుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని అనుకుంటే గనక తప్పకుండా అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోండి. ఈ అరిష్ట నివారణ తంత్రము మార్చి 29వ తారీఖు అమావాస్య రోజున గోదావరి క్షేత్రం నందు, బాసర క్షేత్రం నందు ఈ యొక్క యాగం నిర్వహిస్తున్నాము. తప్పకుండా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో తప్పకుండా వచ్చి చేయించుకోండి. ఎందుకంటే ఆ రోజున సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణంతో పాటు షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది. ఈ గ్రహణం యొక్క ప్రభావం, షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం మీ మీద పడకుండా మీకు సంపూర్ణమైనటువంటి కార్య విజయం కలగాలని కోరుకుంటూ ఆ రోజున అవభృత స్నానము మరియు అరిష్ట నివారణ తంత్రంతో పాటు ఎవరైతే యాగంలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి ఒక స్ఫటిక శివలింగాన్ని కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ రండి, ఈ యాగంలో పాల్గొనండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.